ఆపదముక్కులవాడు బ్రహ్మాండ నాయకుడైతే పలుకుతీనెల తల్లి అల్మేల్మంగ బ్రహ్మాండ నాయకి. ఒకరు తిరుమలలో కొలువై భక్తులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. మరొకరు తిరుచానూరు నిలవుగా చేసుకుని కరుణా కటాక్షాలని కురిపిస్తున్నారు. ఒకే దివ్య శక్తి 2 రూపాల్లో ప్రకటితమవుతోంది అనడానికి పద్మావతి, శ్రీనివాసులే సాక్షి. వారిరువురు అభిన్నులు, అనుగ్రహ సంపన్నులు. శ్రీ వెంకటేశ్వరుడు అవతరించిన తిరుమల క్షేత్రానికి ఎంత ప్రాచీన చరిత్ర ఉందో, శ్రీలక్ష్మి ఆవిర్భవించిన తిరుచానూరుకి అంతే చరిత్ర ఉంది. వ్యాసుడి పుత్రుడైన సుఖమహర్షి ఈ క్షేత్రంలో తపస్సు చేశాడని చెబుతారు. తిరుమలలో ఆ ఆశ్రిత పాలకుడి నివాసం ఆనంద నిలయమైతే, తిరుచానూరులో ఆ అంబుజానన ఆవాసం శాంతి నిలయం. ఆ దేవదేవుడు ఆనందప్రదాయకుడు అవుతే అమ్మ శాంతి ప్రదాత్రి. సాక్షాత్ ఆ సిరుల తల్లి శ్రీదేవి ఆకాశరాజుకు యజ్ఞఫలంగా పద్మంలో పుట్టింది. పద్మావతిగా పూజలు అందుకుంటోంది. ఆ దివ్య జనని ఆవిర్భావం వెనుక అపురూపమైన ఆధ్యాత్మిక అంతరార్థం దాగి ఉందని యోగ సాధకులు వ్యాఖ్యానిస్తారు. ఆ కమలం యోగశాస్త్రంలోని సహస్రార పద్మం. అందులో నుంచి ఆవిర్భవించిన శక్తి జ్ఞానలక్ష్మి. జ్ఞానం లేని సంపదలు వ్యర్థమైనవని జగన్మాత ఈ రూపంలో నిరూపించింది. శ్రీ వెంకటేశ్వరుడి దేహం అంతా అమ్మవారు అష్టలక్ష్ములుగా ఆవహించిందని పరమభక్తుల భావన. ముఖంలో భాగ్యలక్ష్మిగా, వర అభయ హస్తాల్లో దానలక్ష్మిగా కొలువు తీరింది. 2 భుజాల్లో వీరలక్ష్మిగా, హృదయ కమలంలో కారుణ్యలక్ష్మిగా, ఖడ్గం వంచన శౌర్యలక్ష్మిగా ప్రకాశిస్తోంది. గుణగణాల్లో కీర్తిలక్ష్మిగా, సాత్విక దేహంలో సౌమ్యలక్ష్మిగా, శాంత స్వరూపంలో సర్వ సామ్రాజ్యలక్ష్మిగా ఆ సనాతని సుస్థిరమై ఉందని అభివర్ణిస్తారు. అలాగే మన ధర్మశాస్త్రాలు ఆ హరిప్రియను చంద్రునికి తోబుట్టు అని శ్లాఘించాయి. అందుకే ఆమెది చంద్రుని పోలిన చల్లని మనసు. ఆ మెత్తని మాతృహృదయంతోనే అన్నమయ్య వంటి ప్రియభక్తులకు తన ప్రేమామృతాన్ని పంచింది. తిరుమల కొండపై ఆపద్బాంధవుడి కన్నా తొలుత ఆపద్బాంధవియే దర్శనమిచ్చింది. ఆ ఆనంద పరవశంతోనే పద కవిత పితామహుడు కరుణాలయని క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయమునకు నీరాజనం అని, పరమాత్ముడైన హరి పట్టపురాణివి అని, పలుకుతేనెల తల్లి అని కీర్తించాడు. అలాగే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో భాగవతోత్తముడు ప్రతివాది భయంకర అಣ್ಣన్ శ్రీనివాసుడితో పాటు పద్మావతి దేవిని కూడా పరమ ఆర్తిగా స్తుతించాడు. తవ సుప్రభాతం అరవిందలోచనే అని మేల్కొల్పు పాడాడు. ఏటా తిరుచానూరు దివ్యక్షేత్రంలో అంగరంగ వైభవంగా 10 రోజుల పాటు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈనాటికి ఆ ఉత్సవాల వేళ తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ఆలయం నుంచి విష్ణువల్లభకు పసుపు కుంకుమలు, చందనం, చీరాసారే, ప్రసాదాలు తీసుకువెళ్లడం ఆనవాయితీ. ఇన్ని వివరాలు అందించిన శ్రీ బి సైదులు గారికి కృతజ్ఞతలు.